హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఏపీకి సంబంధించి అటు రెండు ప్రతిపక్షాల మధ్యన ఒక చిన్న వార్ జరుగుతుంది అని చెప్పొచ్చు. ఆ వార్ కాస్త కొంచెం కొంచెం పెరుగుతూ పెద్దగా అవుతుంది అనుకోవచ్చు. అయితే ఇటు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే ఆయనకి ప్రతిపక్ష హోదా లేదని చెప్పేసి చాలా బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇటు షర్మిల అయితే ఆయనకి అపోజ్గా మాట్లాడుతూ ఉంది. ఇది ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న విషయమే. అంటే ఇటు చెల్లె అన్నననడం, అటు అన్న చెల్లెననడం, ఇలా ఇది కామన్గా జరుగుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఒక విషయం అయితే కొత్తగా బయటకు వచ్చింది. అదేమిటి అంటే సోషల్ మీడియాలో తన పైన కొన్ని కమెంట్స్ అయితే చేయడం జరిగింది. ఆ కమెంట్స్కి తను కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే షర్మిల వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కొన్ని ఘాటు విమర్శలు చేసింది. అది చేయడానికి గల కారణం ఏమిటి అంటే అయితే వైఎస్ షర్మిలని నువ్వు అటు చంద్రబాబు నాయుడికి బినామీలాగా చేస్తున్నావని, నువ్వు ఆయన కోసమే పని చేస్తున్నావంటూ ఆయన ఇటు తన పైన అయితే వైఎస్ఆర్సీపీ ఫేవర్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది అగెనిస్ట్గా అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళెందరో కూడా ఇప్పుడు షర్మిలానైతే అగెనిస్ట్గా మాట్లాడుతున్నారు. అగెనిస్ట్గా మాట్లాడుతున్న ఈ టైంలో అయితే ఇప్పుడు జగన్కి సంబంధించిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ కమెంట్స్ ఏంటి అంటే నువ్వు వాళ్ళ సైడే ఉన్నావు, నువ్వు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నావు కదా, ఇంకో ప్రతిపక్షాన్ని తిట్టడం కరెక్టేనా అంటూ వాళ్ళు చెప్పుకొచ్చిన టైంలో దానికి సంబంధించి షర్మిల తన ఎక్స్ ఖాతాలో అయితే ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. చంద్రబాబు ఏజెంట్గా రాజకీయాలు చేసేవారికి, ప్రజల తరపున ప్రతిపక్షం ఆలోచించే వారి కోసం పనిచేసే వారికి మధ్య తేడా ఉంటుంది షర్మిల అంటూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎంతోమంది మాటలు చెప్పడం జరిగింది. మీ మాటలు చూస్తే జగన్ మీద ద్వేషమే కనిపిస్తుంది తప్ప ప్రజా సమస్యలు ఎక్కడా కనిపించడం లేదు. ప్రతిపక్షంలో ఉండి మరో ప్రతిపక్షాన్ని తిడుతున్నారంటే మీ ఎజెండా చంద్రబాబుకి మద్దతు పలకడమే కదా అంటూ జగన్ గారిని తిట్టడము ఇదే కదా మీ ఎజెండా అంటూ కొంతమంది అయితే కామెంట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి షర్మిల కౌంటర్ ఇస్తూ ఈ విమర్శలుకి సంబంధించి తను అంటే ముందు కూడా ఇవన్నీ జరిగినాయి కానీ ఈసారి కొంచెం ఎక్కువగా అనేసరికంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు నేను చంద్రబాబుకు కొమ్మ కాసినట్లు ఉందా? మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి, అద్దంలో చూసుకోమని చెప్పింది. అందుకే మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది, అద్దంలో మీకు ఇప్పుడు చంద్రబాబే కనపడుతున్నారు అని షర్మిల చెప్పడంతో ప్రజెంట్ ఇది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది. అలాగే నన్ను కించపరిచినంత ద్వేషం మీకు ఉందా? మాకు ద్వేషం లేదు, కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? తప్పు చేస్తే ఎవరైనా సరే ప్రశ్నిస్తాం, అధికారం మాకు ఉంది. అది అధికార పార్టీనా లేక ప్రతిపక్ష పార్టీనా అన్నది ముఖ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో వెళ్ళకపోవడం తప్పు కాబట్టి తప్పు అన్నాం, చట్టసభను గౌరవించకపోవడం తప్పు కాబట్టి రాజీనామా చెయ్యమన్నాం. ఇలా ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుతూ వస్తుంది. అలాగే వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు విగ్రహాలు కూల్చేస్తే నేను స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు హెచ్చరించింది నేనే. అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీని పేరు మార్చకపోయి ఉంటే ఈరోజు వైఎస్ఆర్కి ఇంత అవమానం జరిగేది కాదు. అయితే ఇదే కాకుండా విజయమ్మని మరియు నన్ను అలా అనరాని మాటలు అనడము, వేరే పార్టీకి వెళ్ళే విధంగా మమ్మల్ని ప్రోత్సహించడము, ఇలా చేయకపోయి ఉంటే కూడా మీకు కొంచెం బెటరే అయ్యేదని కూడా ఇటు షర్మిల చెప్పుకొచ్చింది. అయితే ఆవిడ చెప్పిన ప్రతి మాటకు సంబంధించి ఇప్పుడైతే సోషల్ మీడియాలో అందరూ తను చెప్పింది కరెక్టే అంటున్నారు. ఒక్కసారి ఆ మాటలు కూడా ఒకసారి మనం తెలుసుకుందాము. ఇంకా అసలు వైసీపీలో వైఎస్ఆర్ను విజయమ్మను అవమానించిన వారే కదా పెద్దవాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ని ఎప్పుడూ వెలగొట్టలేదు కదా. ఇప్పుడు ఉన్నది కేవలం వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణ మాత్రమే ఉన్నారు. కనుక వైఎస్ఆర్ లాగా అసెంబ్లీలో పోరాటం మీకు చేత కాలేదు, మీకు మీడియా పాయింట్లు ఎక్కువ. ఇలా ప్రతి ఒక్క దాని గురించి అటు షర్మిల మాట్లాడడంతో ఇది ప్రజెంట్ సోషల్ మీడియా ట్రెండింగ్గా మారింది.